కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. కూకట్పల్లిలోని పలు కాలనీల భూములను 22A జాబితాలో చేర్చడం దారుణమని ఆరోపించారు. అనుమతులతో ఏర్పడిన కాలనీలను కూడా 22Aలో చేర్చారని, వెంటనే వాటిని జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 22A భూముల సమస్యకు ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చూపాలని కోరారు. అలాగే కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా లాటరీ పద్ధతిలో అర్హులకు ఇల్లు ఇవ్వాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. సర్దార్ పటేల్ నగర్, సాయినగర్ విషయంలో లేవనెత్తినటువంటి మాట 22A ఏదైతే వీళ్ళు 22Aలో పెట్టారు, వాళ్ళు ఎప్పుడో 50 సంవత్సరాలు ఇలా వసంత నగర్ అనేటటువంటిది ఐడిపిఎల్ ఎంప్లాయీస్ 1985లో కొనుక్కున్నారు. వాళ్ళకు ఉడా పర్మిషన్తో కొనుక్కొని ఉడా పర్మిషన్ డెవలప్ చేసుకున్నటువంటి కాలనీ వసంత నగర్ కాలనీ, సిబి సేడ్ కాలనీ, అదేవిధంగా పక్క సాయి కాలనీ, సర్దార్ పటేల్ నగర్, సాయినగర్, ఇవన్నీ కూడా రెగ్యులరైజేషన్ చేసి ఎల్ఆర్ఎస్లు కట్టి, సిబి సేడ్ కాలనీ అయితే 15 ఎకరాల ల్యాండు, యుఎల్సి ల్యాండు, ఎన్ఆర్ఎస్సి కాలనీ సిబి యుఎల్సి డబ్బులు కట్టి వాళ్ళు పర్మిషన్లు తీసుకొని కట్టినటువంటి కాలనీలు అవి. ఇంకన్నిటికన్నా విచిత్రమైనటువంటి సంఘటన, తెలవని సంఘటన ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఒకటి ఆశ్చర్యమని, వీళ్ళు 1 కోటి ఎకరాల ల్యాండ్ హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలో పెట్టి వాళ్ళ దగ్గర కమిషన్లు వసూలు చేయడానికే 22లో ఏలో పెట్టారు అనేది మా పార్టీ ఆవేదన.